మీరెప్పుడన్నా మేఘాల మధ్యలో దాక్కున్న స్వర్గాన్ని చూసారా? ఇదే మిజోరాంలోని అద్భుతమైన కదంబా విలేజ్. ఈ వీడియోలో వాళ్ళ యూనిక్ కల్చర్, లేడీస్ అలా కట్టుకునే పనులు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ ట్రెడిషన్స్, పచ్చిమిరకాయలకి పొగ పెడుతున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్, ఇలాంటి కార్డ్స్ వాడుతున్నారు, చిన్న చెక్క కార్డ్స్, టైర్లు కూడా చెక్కయే, వాళ్ళ హాస్పిటాలిటీ అండ్ వాళ్ళ క్రేజీ ఫుడ్. ఈ విలేజ్ లో లైఫ్ ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చేద్దాం. హలో చితాస్, ఎండ్ మూమెంట్. ఈరోజు వీడియోలో మిజోరాంలో విలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. నిన్న మణిపూర్ నుండి వస్తూ ర్యాండమ్ విలేజ్లో ఆగి ఈ గెస్ట్ హౌస్లో ఉన్నాను. ఈ విలేజ్ పేరు కదంబా అంట. ఇక్కడ నుండి వ్యూ ఉంది. అస్సలు దీనికోసం మనం ఎక్కడెక్కడెక్కడికో తిరుగుతాం. ఇక్కడ నుండి చూడండి, మామూలుగా లేదు. ఇదంతా మేఘాలు, పాల సముద్రం అంటారు చూసారా, ఆ రేంజ్లో ఉంది. నైట్ వచ్చినప్పుడు తెలీదు ఇంత మంచి వ్యూలో పడుకున్నానని చెప్పి. పొద్దున్నే లేచి చూసేపాటికి షాక్, ఏంటి ఇంత బాగుందా ఇక్కడ అని చెప్పి. అండ్ ఈ గెస్ట్ హౌస్ మొత్తం జస్ట్ 300కి తీసుకున్నాను. ఇది విలేజ్ సెంటర్, మనం సిటీ సెంటర్ అంటాం కదా, ఆ రేంజ్ అనమాట విలేజ్కి. సో ఈ పక్కన కనిపిస్తుంది వీసీ హౌస్ అని ఉంది. వీసీ అంటే విలేజ్ కౌన్సిల్ హౌస్ అంట. సో యాక్చువల్గా విలేజ్కి పంచాయతీ ఇలాంటివి ఎలా ఉంటాయి కదా, అంటే మనం గ్రామ పంచాయతీ అంటాం, అలాంటి హౌస్ ఇది. ఇక్కడ కూర్చుంటానికి ప్లేస్ ఉంది. అండ్ ఇక్కడ నుండి బయటకు చూస్తే ఇదంతా వాలీబాల్ కోర్టు. ఈ ప్లేస్లో వాలీబాల్ ఆడతారు. అండ్ ఇక్కడ కూర్చుని చూస్తాకి జనాలకి ప్లేసులు కావాలి కదా, వాళ్ళకి సీటింగ్ కోసం ఇవి అరేంజ్ చేశారు. ఇవి పీటల్ లాగా ఉన్నాయి, స్టూల్స్ లాగా. వీటికి కూడా కలర్ వేసి బాగున్నాయి. ఇక్కడున్న ఇల్లులన్నీ ఇలాగే ఉన్నాయి. అన్ని కొండల పైన కదా, ఈ కిందంతా ఇలా పిల్లర్స్ ఉన్నాయి, దానిపైన ఇల్లు కడుతున్నారు. మ్యాక్సిమం ఇక్కడైతే పిల్లర్ ఉన్నాయి, మిగతా అన్ని చోట్ల బ్యాంబూస్తో పెట్టారనమాట. సో చాలా డిఫరెంట్గా ఉంది ఇదంతా. ఇక్కడే ఒక చిన్న హాస్పిటల్ ఉంది, V&L డ్రగ్ స్టోర్ అంట, హాస్పిటల్ కమ్ ఫార్మసీ. అండ్ ఒక చిన్న రీటైల్ స్టోర్ ఉంది, క్లాతింగ్ స్టోర్. సూట్స్ అమ్ముతున్నారు ఇక్కడ. ఇంత చిన్న విలేజ్లో రోజుకు ఒక సూట్ అయినా కొంటారా? పొద్దున్నే వీళ్ళకి ఒక కస్టమర్ కూడా వచ్చేసాడు. ఇంకో కొత్తగా అనిపించిన విషయం ఏంటంటే, జనరల్గా మనకి సిలిండర్స్ ఇవన్నీ ఇంటికి వచ్చిస్తారు కదా, గ్యాస్ సిలిండర్స్. ఇవి కొండల మీద ఉండేపాటికి అందరూ అక్కడికి వెళ్ళలేరు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వలేరు. కామన్ గ్రౌండ్ విలేజ్ సెంటర్ ఉంది కదా, దాంట్లో అయిపోయినవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వరుసగా పెడతారు. సో గ్యాస్ బండ్ల వాళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ ఎక్స్చేంజ్ చేసి పెడతారు. దీనిపైన వేరే వేరే కోట్లు, టీషర్ట్స్ ఇవన్నీ కట్టించారు చూసారా, అండ్ టవళ్ళు కట్టారు. దీనికైతే డైరెక్ట్గా టీషర్ట్ వేసేసారు. అంటే ఇది వాళ్ళదని అర్థం అనమాట. అంటే ఇది గుర్తు కోసం పెట్టుకున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే కాబట్టి. ఎప్పుడైతే ఎక్స్చేంజ్ చేస్తారో దానిపైన మళ్ళీ ఇది వేస్తారు. సో ఆ బండ వాళ్ళదని అర్థం. అండ్ గ్యాస్ సిలిండర్స్ చాలా వెయిట్ ఉంటాయి కదా, అంత పైన కొండల మీద నుండి తీసుకురాలేరు కదా. సో వీళ్ళ దగ్గర ఒక చిన్న క్యూట్ కార్ట్ లాగా చేసుకున్నారనమాట. సో తోపుడు బండి లాంటిది, చాలా చిన్నది, చెక్కతో చేశారు. వాటిల్లో ఈ సిలిండర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. అండ్ అవి తీసుకెళ్తున్నారు అనమాట. సో వీళ్ళకి ఏమన్నా కావాలంటే అన్నీ ఆ కార్ట్స్లోనే తీసుకెళ్తున్నారు అనమాట, చిన్న తోపుడు బండి లాంటిది. ఇక్కడ ఇల్లులన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇలా రోడ్డు మీద దగ్గర నుండి బ్రిడ్జ్ లాగా ఉంది ఆ ఇంటికి. అండ్ ఈ ఇల్లు కూడా మొత్తం కిందంతా బేస్మెంట్, పైనేమో ఇల్లు. ఇక్కడ ఒక చిన్న షాప్స్ ఉన్నాయి, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. విలేజ్ అంతా పొద్దున్నే సందడిగా ఉంది. ఇల్లులు ఇలా ఉన్నాయి పైనకి. వీళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్కి పెట్టుకున్నారు, ఫస్ట్ ఫ్లోర్లో ఏమీ లేదు. అండ్ థర్డ్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటున్నారు, దానికి మెట్లు ఇక్కడ నుండి పెట్టుకున్నారు. ఈ 2 ఫ్లోర్లు ఎందుకు వదిలేశారంటే వెనకమాల కొండ ఉంది, అందుకని చెప్పి వదిలేసి పైన కట్టుకున్నారు, అప్పుడు పెద్దగా ఇల్లు ఉంటుందని. అండ్ ఆ ప్లేస్ని మొక్కలు వేయడానికి యూజ్ చేశారు. ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంది విలేజ్లో, ఇది కటింగ్ షాపు. హలో చాలా చిన్న షాప్ ఇది. జస్ట్ ఒక చిన్న మిర్రర్ ఉంది. అండ్ ఇక్కడ సామాన్లు, ట్రిమ్మర్లు, కత్తెరలు అన్నీ పెట్టుకున్నారు. ఇక్కడ చిన్న రెస్టారెంట్ ఉంది, టీ తాగుదామని టీ ఆర్డర్ చేశా. తాగి చూద్దాం ఎలా ఉందో విలేజ్లో టీ. వీళ్ళు చాయ్ ముందే చేసి ఫ్లాస్క్లో పెట్టించారు, నాకు అలా నచ్చదే. ఓకే, థ్యాంక్ యూ. ఇది టీ ఇలా ఉంది.
ఫ్లాస్క్లో పోస్తే నాకు అంత నచ్చదు, ఎందుకంటే చల్లారిపోద్ది అని చెప్పి. బట్ టేస్ట్ మాత్రం పర్లేదు, బాగా స్వీట్ ఎక్కువ ఉంది, పంచదార ఎక్కువ వేస్తారు. కాకపోతే ఈ చల్లదానానికి ఏం తాగినా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా చిన్న హోటల్, అక్కడ కిచెన్ ఉంది, ఇక్కడ ఇలా కూర్చుంటాకి చిన్న టేబుల్స్ ఉన్నాయి. వీళ్ళ నూడిల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా పెద్ద నూడిల్స్, ఇవి ఫ్లాట్ నూడిల్స్ ఉంటాయి కదా అలా ఉన్నాయి. ఇక్కడ ఏదో బ్యాటర్ రెడీ చేశారు పకోడీకి అనుకుంటా, అండ్ పూరీ చేస్తున్నారు. చాలా సింపుల్ కిచెన్. నాకు తెలిసి విలేజ్ మొత్తంలో ఈ ఒక్క హోటలే ఉందనుకుంటా. ఇప్పుడే పూరీ చెప్పా, వేడి వేడిగా వేసి ఇచ్చారు. పూరీ ఇచ్చారు. కర్రీ ఏదంటే ఈ ఫ్రిడ్జ్లో నుండి ఒక కర్రీ తీసింది, దాన్ని వేడి చేస్తుంది ఇప్పుడు, నిన్నటి కర్రీ. సో ఇది ఫ్రిడ్జ్లో నేను తీసింది, అక్కడ వేడి చేస్తున్నారు. ఆ కర్రీ వేడి చేసుకొచ్చే లోపు ఈ పూరీ చల్లారిపోద్ది. కాకపోతే ఈ నార్త్ ఈస్ట్లో ఎక్కడ చూసినా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పూరీ తింటున్నారు. అనవసరంగా పూరీ అడిగాను అనిపిస్తుంది. తింటాకి ఏమని అంటే పూరీ అని చెప్పింది, సర్లే ఇమ్మని చెప్తే నిన్నటి కూర నా కళ్ళ ముందే వేడి చేసేస్తుంటే తప్పదు, ఒక్కొక్కసారి ట్రై చేద్దాం. టేస్ట్ మాత్రం బాగుంది, నిన్నటిదనే కానీ. ఇది చెన్నా కర్రీ, మన బఠానీ ఉంటుంది కదా అలాంటి దాంతో చేశారు, వేడి చేసి ఇచ్చినాక బాగుంది. యాక్చువల్గా వేరే హోటల్లో కూడా నిన్నటిది అయి ఉండొచ్చు, కానీ వేడి వేడిగా ఇలాగ ఇస్తే మనకు తెలియదు కదా, బాగుందని తినేస్తాం. ఇక్కడ మన కళ్ళ ముందు తీసేపాటికి కొంచెం ఈ పూరిని ముక్కలు చేసి దాంట్లో వేసేసి సూప్ లాగా తింటుంటే అదిరిపోయింది. నిన్నటిదైనా కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. దీన్ని ఇలా డిప్ చేపించి మొత్తం కొంచెం సూప్ తీసుకుని ఇలా వేడిగా ఉంది. ఇప్పుడే తినేసి బయటకు వచ్చా. పూరి 10 రూపాయలు, టీ 10 రూపాయలు, నిన్నటి కూర 30 రూపాయలు అంట. ఇప్పుడు ఒక ఇంటి దగ్గరికి వచ్చి ఆగాను. ఈయన విలేజ్ కౌన్సిల్ ఫైనాన్స్ సెక్రటరీ అంట. ఈయనది ఎంత ఇల్లు లోపల వచ్చి చూపిస్తా అంటున్నాడు. లోపలికి వెళ్ళి లోకల్ ఇల్లు ఎలా ఉంటుందో చూద్దాం. చూసు బాగా దట్టిగా ఉన్నాయి, తీస్తానంటే వద్దు అంటున్నాడు. నో ప్రాబ్లం. ఓకే, ఈ లోపల ఇల్లు ఇలా ఉంది. ఇది హాల్ ఏరియా, సోఫాస్ అన్ని పెట్టుకున్నారు. ఇక్కడ చిన్నపిల్లల్ని ఇలా ఈపి వెనకాల ఇలా కట్టుకుంటారనమాట. లేడీస్ అలా కట్టుకుని పనులు చేసుకుంటూ ఉంటారు. హలో, వీళ్ళ ఇంట్లో ఇది హాల్ కదా, హాల్లో ఇండి వ్యూ చూడండి. ఇలా బయటికి వస్తే ఇది వీళ్ళ హాల్లో ఇండి వ్యూ. ఇక్కడ మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో ఇండి వ్యూ అలాగే ఉంటుంది. అండ్ ఈ ఇల్లు మాత్రం మంచి క్లాస్గా ఉంది. ఒక చిన్న సైడ్ కిచెన్ పెట్టుకున్నారు, చాలా క్యూట్ ఉంది ఇల్లు. వీళ్ళ ఇల్లు చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. आर्मी से रिटायर हुआ है. అచ్చా, వీళ్ళిద్దరూ ఆర్మీ నుండి రిటైర్ అయిపోయి ఉన్నారంట. అచ్చా, रिटायर हुए हम दोनों. ఓకే. ఇంట్లో పక్కనే ఇలా ఇంకో కిచెన్ పెట్టుకున్నారు. ఏమైనా కట్లీ పొయ్యి మీద చేయాల్సినవి ఏమైనా ఉంటే ఈ కిచెన్లో చేస్తారంట. కట్లీ పొయ్యి మీద చేయాల్సినవి ఏమైనా ఉంటే ఎండకి ఇలా పచ్చిమిరకాయలు ఎండబెట్టేవన్నీ ఇలా ఎండబెట్టుకుంటున్నారు ఎర్లీ మార్నింగ్ ఎండకి. అండ్ ఇక్కడ ఇల్లులు మాత్రం పిచ్చ క్యూట్గా ఉన్నాయి. ఒక లైన్ ఉంది కొండ మీద పై నుండి కింద వరకు. ఈ లైన్లో ఇల్లులన్నీ ఇలాగే ఉన్నాయి. మంచిగా ఇల్లులు కట్టుకుని చాలా క్యూట్ ఇల్లులు ఉన్నాయి. ఈ విలేజ్లో ఇంటి దగ్గర రాగానే ఇక్కడ ఒక పొగ వస్తుంది బాగా. ఏంటని అడిగితే పచ్చిమిరకాయలకి పొగ పెడుతున్నారు. పచ్చిమిరకాయలన్నీ ఇలా పెట్టి దానికి కింద మంట పెట్టి దాని స్మోక్ అంతా పచ్చిమిరకాయలు పట్టేలా చేస్తున్నారు. డ్రై అవ్వడానికి అనుకుంటా క్విక్గా. ఓకే, వీ క్యాన్ కీప్ ఇట్ బ్యాక్. సో ఇంటి దగ్గరికి వచ్చినాక ఈ పొగ అవన్నీ చూసి చాలా డిఫరెంట్గా అనిపించింది. ఏంటని అడిగితే రా చూడని చెప్పి అవన్నీ తీసి చూపించాడు. మొత్తం కవర్ చేసి పొగ ఎటు పోకుండా జస్ట్ సైడ్ నుండి బయటకు వస్తుంది, కానీ ఆ పొగ మొత్తం ఆ పచ్చిమిరకాయలకి పట్టేలా పెట్టాడు. టైం చూస్తున్నాను ఇలా పచ్చిమిరకాయలని పొగతో ఎండబెట్టడం. బాగుంది. ఈ విలేజ్లో ఒక బట్టల షాప్ కూడా ఉంది. అన్నీ కింద పట్టా ఇలాగ వేసి దాని మీద వేసేసి ఉంచారు. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న హోటల్ ఉంది. ఇటు పక్కన ఒక చిన్న ఫ్యాన్సీ స్టోర్ లాగా ఉంది. ఇది ప్లాస్టిక్ సామాన్లు ఇవన్నీ అమ్మే షాప్ అనుకుంటా. ఇది విలేజ్ రేషన్ షాపు. మనకి రేషన్ బియ్యం, కందిపప్పు ఇవన్నీ ఇస్తారు కదా, సో ఆ షాప్ అనమాట ఇది. అండ్ ఫైనల్గా వీళ్ళు పొద్దున్నుండి వెయిట్ చేస్తున్న గ్యాస్ బండ్లు వ్యాన్ వచ్చేసింది. సో పాత అవన్నీ తీసుకుని కొత్త బండ్లు ఇచ్చేస్తున్నారు. ఇలాంటి కార్డ్స్ వాడుతున్నారు, చిన్న చెక్క కార్డ్స్. టైర్లు కూడా చెక్కయే.
అలాంటి కార్డ్స్ లేని వాళ్ళు ఇలా మోసుకెళ్తున్నారు. టైర్లు మాత్రం ఏదో చెక్కతోనే చేసి దానిపైన టైర్ది పెట్టారు. మధ్యలో బాల్ బేరింగ్ పెట్టి చెక్క దానికి పెట్టారు. చాలా యూనిక్గా ఉంది. ఇక్కడ ఒక అన్న పరిచయం అయ్యాడు. ఇది గన్ను పట్టుకు తిరుగుతున్నాడు రోడ్ల మీద. ఏంటి అని అడిగితే బర్డ్స్ని హంట్ చేస్తారంట. సో ఇది సేమ్ మొన్న నాగాల్యాండ్లో నేను హంటింగ్కి వెళ్ళాను. వాళ్ళు కూడా ఇదే గన్ యూజ్ చేస్తున్నారు. పైన 8x స్కోప్ ఉంటుంది. దీంట్లో చూసి కొడతారనమాట. ఇవి మనుషులకి ఏం హాని కలగవు, కానీ బుల్లెట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఎయిర్ గన్ అంటారు దీన్ని, PX-100 అనమాట. బర్డ్స్ ఏమైనా కనిపిస్తే దాంతో కొడతారంట. ఈ అన్నది హంటింగ్ వెళ్తారు. టుడే యూ గాట్ ఎనీ బర్డ్స్? నో, యు ఆర్ గోయింగ్ నో? ఓన్లీ వన్. ఈరోజు ఒకే ఒక పక్షి పడిందంట. సో వీళ్ళు జనరల్గా హంట్ చేసి తింటారు, అంటే కొండల్లో ఉంటారు కదా. సో వీళ్ళకి జీవనాధారం అదే. ఓపెన్లీ గన్స్ పట్టుకు తిరుగుతున్నారు ఇక్కడ కూడా. మిజోరాంలో, మణిపూర్లో లేదు కానీ ఇక్కడ మిజోరాంలో ఉంది, సేమ్ నాగాల్యాండ్ లాగానే. చాలా క్యూట్ విలేజ్, చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎర్లీ మార్నింగ్ విలేజెస్లో ఒక వైబ్ ఉంటుంది, ఆ వైబ్ని ఫీల్ అయ్యాను. సో చిన్న చిన్న పనులు, చిన్న చిన్న థింగ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ వాళ్ళ ఇల్లు క్రేజీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ బ్యూటిఫుల్ విలేజ్. ఒక కొండ పైనుండి కిందకే అలా ఉన్నాయి. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రాత్రి వచ్చినప్పుడు చీకటి, కనీసం ఏమీ కనిపించలేదు. జస్ట్ ర్యాండమ్గా వెళ్ళిపోయి ఒక రూమ్లో పడుకున్నా. పొద్దున్న లేచి చూస్తే ఇంత బ్యూటిఫుల్ విలేజ్ అది. ఎప్పుడైనా సోలోగా ట్రావెల్ చేసేటప్పుడు, లేకపోతే ఆఫ్ బీట్ ట్రావెల్ చేసేటప్పుడు మాత్రమే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. అదిరిపోయింది. పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంట్లోకి వెల్కమ్ చేస్తున్నారు, అడగంగానే ఏదైనా చెప్తున్నారు. బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఎప్పుడు ట్రావెలింగ్ అంటే డెస్టినేషన్ కాదు, జర్నీ అని నమ్ముతాను. అలాగే మీరు నా జర్నీలో పార్ట్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తాయి. మణిపూర్ ఈజ్ బర్నింగ్ అంటారు కదా. బర్నింగ్ కాదు, బ్లాస్టింగ్ కూడా. నా కళ్ళ ముందే ఒక బాంబు పెళ్ళింది. ఆ వీడియో చూద్దాం అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నాగాల్యాండ్లో ఒక అడవిలోకి హంటింగ్కి వెళ్ళాం, అక్కడే వండుకు తిన్నాం. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. బాయ్. Hungry cheetah, hungry for adventure, hungry for travel, hungry for exploring, always on a hunt. Stay hungry.